మిలాడ్ బాలరాజ్ అనే వ్యక్తి మారుమూల గ్రామంలో ఓ రోజువారీ కూలి కొడుకు. మంచి పట్టుదల గల వ్యక్తి. ఇంజనీరింగ్ చదువుతూ పై చదువులకు వెళ్లాలన్న దృఢ నిశ్చయం కలిగిన విద్యార్థి. ఓటమికి లోనై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతను చనిపోయే ముందు సూసైడ్ నోట్లో తన చావుకు కారణం ఈ వ్యవస్థేనని పేర్కొన్నాడు. కాబట్టి ఈ కేసుని నిశితంగా పరిశీలించి బాలరాజు సావుకి సరైన కారణం గుర్తించి నిరాశ్రయులైన అతని తల్లిదండ్రులకి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, చట్టరీత్యా ఆత్మహత్యా ప్రయత్నం నేరం. మిలాడ్ బాలరాజు చనిపోయే ముందు వాళ్ళ అమ్మా నాన్నలకి సూసైడ్ నోట్ రాశాడు. దాన్ని పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అమ్మా, పౌష్టికాహార లోపం ఉంటే పుట్టే పిల్లల్లో ఎక్కువ శారీరక లోపాలుంటాయని ఓ స్వచ్ఛంద సంస్థ, కనీసం రోజుకు ఎక్కువ తినకపోతే పోషక విలువలు దొరకవని మరో స్వచ్ఛంద సంస్థ చెప్తున్నాయి. నువ్వు పచ్చడి మెతుకులు తిని నాలో ఏ లోపం లేకుండా నన్ను కన్నావు. మిమ్మల్ని నిరాశ్రయుల్ని చేసి నేను వెళ్లిపోతున్నాను. క్షమించమ్మా. నా చావుకారుడు ఈ వ్యవస్థ. వివిధ కులాల వర్గాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలన్న ఈ వ్యవస్థ ఒకే వర్గంలో దూరం పెంచుతుందని మరిచింది. ఆ దూరాన్ని ఈదలేక ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. చనిపోయిన ఆ బాలరాజే తన చావుకి వ్యవస్థ తప్ప వ్యక్తుల కారణం కాదని అంటున్నాడు. అలాంటప్పుడు దీనిని న్యాయ నిమిత్తం ఎలా పరిగణలోకి తీసుకోగలం? బాలరాజు చనిపోవడానికి కారణమైన ఈ రిజర్వేషన్ వ్యవస్థ తీరుపైన కోర్టు సమాధానం చెప్పక తప్పదు. ఈ లాయర్ మాట్లాడుతుంది కేసు పూర్వాపరాలకు సంబంధం లేకుండా ఉంది కనుక మిలాద్ ఈ కేసును డిస్మిస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంటికోడలు ఆత్మహత్య చేసుకుని నా చావుకి కారణం నా భర్త అత్తమామలు అంటే వాళ్ళని కోర్టు పరిధిలో విచారించి తగిన శిక్ష వేయడం లేదా? గర్భంలో ఉన్న 2-3 నెలలు నిండని పిండాన్ని అబార్షన్ చేస్తే చేయించిన తల్లిదండ్రులను ప్రోత్సహించిన డాక్టర్ని శిక్షించడం లేదా? అలాంటిది 9 నెలలు మోసి పేగు తెంచుకుని జన్మనిస్తే దానికి ప్రతిఫలంగా ఆ కన్నవాళ్ళని గుండెల్లో పెట్టుకుని రుణం తీర్చుకోవాలన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవాల్సొస్తే దానికి కారణము ఈ వ్యవస్థే అని గుర్తిస్తే ఆ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం లేదా మిలాడ్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. చనిపోయినా ఆత్మహత్య చేసుకున్న ప్రతి వ్యక్తి వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. అలాగని ప్రతి విషయంలో మన ఆలోచనలకు అనుగుణంగా చట్టాన్ని మార్చుకుంటూ పోలేం. కాబట్టి యువర్ ఆనర్ కేసును కొట్టివేయవలసిందిగా కోరుతున్నాను. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఈ కేసును రేపటికి వాయిదా వేయడమైనది. బాలరాజు అనే వ్యక్తి ఆత్మహత్యకు గురయ్యాడు. అందుకు వ్యవస్థే కారణమని, ఆ వ్యవస్థపై పోరాటం రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ కేసును కొట్టివేయడమైనది. కానీ చనిపోయిన బాలరాజు ఫ్యామిలీకి ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత తీసుకోవాలని సూచించడమైనది. దీన్ని ఇలా వదిలిపెట్టను. ఖచ్చితంగా దీనికి పరిష్కారం కనుగొంటాను.